రమేష్ సార్ రండి. మన కార్యక్రమానికి మన టీచర్ కుక్కడపు రమేష్ గారు అన్నింటినీ కూడా రికార్డ్ చేయడం కాకుండా యూట్యూబ్లో అన్నీ కూడా ఇస్తుంటారు. వారు తుసైన పాట పాడి వినిపిస్తారో రాకాల్సి. అందరికీ నమస్కారం సార్. నేను రాసిన పాట ఆరోగ్యంగా ఉండాలంటే మరి విటమిన్స్ సైన్స్కి సంబంధించి ఏ విటమిన్ తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఎలా ఏ ఆహార పదార్థాలు తినాలని. విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. ఏబిసిడికే విటమిన్లు లభించేవి తింటే దూరమౌను టెన్షన్లు, దూరమౌను టెన్షన్లు. క్యారెట్ కాలేయం, క్యాట్ లివర్ నూనెలు, పాలు వెన్న, బచ్చలి, తోటకూర, గుమ్మడి, బొప్పాయి, గుడ్డు, చేపలు మొదలగు వాటిలో ఏ విటమిన్ పుష్కలం. పుష్టిగా తింటే కంటి చూపు పదిలం, కంటి చూపు పదిలం. విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. ఏబిసిడికే విటమిన్లు లభించేవి తింటే దూరమౌను టెన్షన్లు, దూరమౌను టెన్షన్లు. గుడ్డు, బఠానీ, పప్పు ధాన్యాలు, బియ్యం, కూర, చిక్కుడు, ఆకుకూరలు మొదలగు వాటిలో బి విటమిన్ సమృద్ధి. సరిపోను తింటే అవును ఆరోగ్యం అభివృద్ధి, అవును ఆరోగ్యం అభివృద్ధి. విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. తాజా ఫలాలు, టమాటా, ఆకుకూరలు, నిమ్మ, నారింజ, ఉసిరి, జామకాయలు మొదలగు వాటిలో సి విటమిన్ ఎక్కువ. అవి ఎక్కువ తింటే స్కర్వీ వ్యాధి అవును తక్కువ, స్కర్వీ వ్యాధి అవును తక్కువ. విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. పాలు, పాలుత్పత్తులు, సూర్యకిరణాలు, కాడు, షార్కు, చేపల కాలేయ నూనెలు మొదలగు వాటిలో డి విటమిన్ ఉండును. డి విటమిన్ లోపిస్తే రికెట్స్ వ్యాధి వచ్చును, రికెట్స్ వ్యాధి వచ్చును. విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. ఏబిసిడికే విటమిన్లు లభించేవి తింటే దూరమౌను టెన్షన్లు, దూరమౌను టెన్షన్లు. ఫలాలు, కాయగూరలు, మొలకెత్తు గింజలు, పొద్దు తిరుగుడు, పత్తి గింజల నూనెలు మొదలగు వాటిలో ఈ విటమిన్ ఉండును. ఇవి ఇష్టంగా తింటే వంధ్యత్వం పోవును, వంధ్యత్వం పోవును. విటమిన్లండి విటమిన్లు, విటమిన్లండి విటమిన్లు, ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. ఏబిసిడికే విటమిన్లు లభించేవి తింటే దూరమౌను టెన్షన్లు, దూరమౌను టెన్షన్లు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే కే విటమిన్ కూడా రాశాను, కానీ సరే సమయానుకూలంగా మరి నేను ఇప్పుడు ఈ పాటను ఇక్కడితో ఆపేస్తున్నాను. అలాగే నేను చాలా రకాలుగా ఈ ప్రోగ్రాం మొత్తాన్ని వీడియోలుగా మామూలుగా చేశాను. కొన్ని ఫోటోలు కూడా చాలా తక్కువగా వీడియోని కవర్ చేస్తారు కాబట్టి చాలామంది తర్వాత ఫోన్ చేసి జస్ట్ నా నెంబర్ తీసుకొని సార్ జర ఫోటో పంపండి, జర నా వీడియోను పంపండి, నా క్లిప్ను పంపండి అని చాలామంది అడుగుతుంటారు. సరే, అది నాకు చాలా ఇప్పటికే అంటే ఈ వీడియోలు చేయటం వాటిని నేను ఎడిట్ చేయడం ఇవన్నీ కూడా నాకు చాలా ఎక్కువ భారంగా అవుతుంది కాబట్టి నేను ఫోటోలు వీడియోలు పర్సనల్గా సాధ్యమంగా పంపలేను. ఎవరి సంబంధించి వాళ్ళు తమ ఫోటోని తీసుకోండి. మీ మెమరీస్ లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా మాత్రం నేను సైన్స్ ఫేర్ ఒక ప్లేలిస్ట్ పెడతాను. అక్కడ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, మీరు పెద్ద పెద్ద టీవీ తెరలలో కూడా చూసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఫోటోలు స్పెషల్గా ఎవరైనా ఫోటోలు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే మీరు స్పెషల్గా మీరు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యాశాఖ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్. కాబట్టి రమేష్ గారు మన విద్యాపరంగా జరిగినటువంటి ఇవే కాకుండా సాహిత్యపర కార్యక్రమంలో వారు ఎప్పుడు ఇలాంటి సహకారాలు అందిస్తూ వస్తారో వారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.